నమస్తే. నేను డాక్టర్ సుధీర్. డాక్టర్ కే హోమియోపతిలో సీనియర్ కన్సల్టెంట్‌గా కూకట్పల్లి బ్రాంచ్‌లో ఉంటున్నాను. చాలా మందికిప్పుడు ఇబ్బంది పెట్టేది ఇన్‌ఫెర్టిలిటీ. అసలు దీని గురించి కొన్ని లక్షణాలు మనం తెలుసుకున్నప్పుడు, మనం ఏ ఒక్క పరిష్కారం తీసుకుంటే దీనికి శాశ్వత పరిష్కారం అన్నది ఉంటుందో అన్నది గమనిస్తే, మనకి ఆటోమేటిక్‌గా ఆ ఒక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్టి మనం చూడొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఒక పిల్లోడిని కంటానికి కూడా కష్టమైపోతుంది. లేకపోతే అసలు పిల్లలు వద్దన్న కన్సెప్ట్‌లోకి ఇప్పుడున్న జనరేషన్ అన్నది ఎక్కువ చూస్తూ ఉంటాం. యూజువల్‌గా అసలు ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అన్నది మనం ఎలా అసెస్ చేస్తాం? ఒక కపుల్ పెళ్ళయిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ కన్సీవ్ కాకపోతే దాన్ని మనం ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అని అంటాం. సో, ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని మనం గమనిస్తాం. మేల్ ఇన్‌ఫర్టిలిటీలో మనం గమనించుకోవాల్సింది ఎప్పుడైతే హార్మోన్స్ అయ్యి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూడాలి. 2 ఫిజికల్ కాసెస్‌లో మీకు వృషణాల దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అన్నది మనం చూడాలి. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అది ఉన్నప్పుడు ఎరెక్షన్‌కి ప్రాబ్లమ్ అంటే అంగం గట్టిపట్టటానికి ఇబ్బంది అది జరుగుతూ ఉంటది. ఈ విషయంలో హార్మోన్ వల్ల మనకి జరగచ్చు. లేదా సైకలాజికల్‌గా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అంగం గట్టిపడకుండా మనకి ఉంటూ ఉంటుంది. ఇది చాలామంది చెప్పుకోలేరు. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చెయ్యాలో తెలియక మామూలుగా ఒక మెడికల్ షాప్‌కెళ్ళి వాళ్ళిచ్చే డ్రగ్స్ తీసుకొని ఆ నిమిషానికి పనయిపోయిందా అని ఆలోచిస్తారు. కానీ మనం గమనిస్తే అది చాలా డేంజర్. ఎందుకంటే ఎప్పుడైతే వీటి కోసం మందులు వాడతామో దాని ప్రభావం హార్ట్ మీద చాలా ఎక్కువుంటుంది. సో, ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఏజ్‌లో అన్‌కంట్రోల్డ్ మెడికేషన్ తీసుకోవటం వల్ల ఎస్పెషల్లీ ఎరెక్షన్ మెయింటైన్ చేయటం కోసం హార్ట్ అటాక్స్ అన్నది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటది. సో, ఆన్ ది కౌంటర్ మెడికేషన్ అలోపతిక్ మెడిసిన్స్ ఎరెక్షన్ కోసం తీసుకోవటం చాలా డేంజరస్. ఇది ఫస్ట్ గమనించాలి. యూజువల్‌గా సైకలాజికల్‌గా నేను పెర్ఫార్మ్ చేయగలుగుతానా? లేదా? అన్నది ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా పార్ట్నర్ దగ్గర కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్ వల్ల కూడా కంటిన్యూయస్ సెక్షువల్ యాక్టివిటీ ఉండకుండా ఎరెక్షన్ ఫెయిల్ అవ్వటం జరుగుతూ ఉంటది. దీనివల్ల బోత్ పార్ట్నర్స్‌కి ఇద్దరికి డిసప్పాయింట్‌మెంట్ అన్నది పెరగటం వల్ల ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. యూజువల్‌గా మనం చూసాము అనంటే ఇన్‌ఫర్టిలిటీలో స్పెర్మ్ కౌంట్ అన్నది లేకపోవటం అన్నది అజోస్పర్మియా అంటాం. స్పెర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్‌ని మనం అసెస్ చేస్తాం. అసలు ఎంతుంది? స్పెర్మ్ హెల్తీగా ఉందా లేదా చూస్తాం. అంటే దాంట్లో హెల్తీగా ఉన్నది అనంటే మొటిలిటీ ఎంత ఉన్నదన్నది చూస్తాం. తర్వాత కంపల్సరీగా ఇది ఫర్టిలైజేషన్‌కి హెల్ప్ అవుతుందా లేదా అన్నది ఆ అసెస్‌మెంట్ ద్వారానే మనం నిర్ధారిస్తాం. మళ్ళీ ఫిజికల్ కాసెస్‌లో మనం చూసుకున్నప్పుడు చాలామందికి వెరికోసీల్ కానీ, హైడ్రోసీల్ కానీ ఉండటం జరుగుతూ ఉంటది మేల్స్‌లో. ఎప్పుడైతే ఇది ఉంటుందో ఆటోమేటిక్‌గా వృషణాల దగ్గర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత మెయింటైన్ అవ్వదో వృషణాల్లో మీకు స్పెర్మ్స్ లోపల చనిపోతాయి టెస్టిస్‌లో. ఆటోమేటిక్‌గా అప్పుడు మీకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటం జరుగుతూ ఉంటది. సో, ఆటోమేటిక్‌గా మీకు ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ ఆర్ మేల్ ఇన్‌ఫర్టిలిటీలో ఇదొక ప్రధాన కారణంగా కూడా మనము గుర్తిస్తూ ఉంటాం. దీనికి చాలామంది వెరికోసీల్ ఆపరేషను, హైడ్రోసీల్ ఆపరేషన్ చేయించుకుంటే ఆటోమేటిక్‌గా నాకు కౌంట్ పెరిగిపోతుందన్న ఒక అపోహలో కూడా ఉంటారు. అండర్‌లైన్ కాజ్ తీయకుండా మీరు సర్జరీ చేయించుకున్నా మీకు స్పెర్మ్ కౌంట్ అన్నది పెరగదు. సో, శాశ్వత పరిష్కారం కోసం ఇన్‌ఫర్టిలిటీ నుంచి బయటపడటం కోసం డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా మీకు మంచి ఫలితాలన్నయి దక్కుతాయి. యూజువల్‌గా మేల్ ఫర్టిలిటీలో కానీ, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్‌లో ఇప్పుడు మనం గమనిస్తే ఎందుకు ఈ ఇబ్బందొస్తుంది అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఉండకపోవటం. దాంట్లో మనం గమనిస్తే కంటిన్యూయస్ స్ట్రెస్ లైఫు, 2 స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా దీని యొక్క ప్రభావం హార్మోన్స్ మీద పడుతుంది కాబట్టి, మేల్‌లో కానీ, ఫీమేల్‌లో కానీ ఎప్పుడైతే స్లీప్ సైకిల్ చేంజెస్ ఒస్తాయో, హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయో, ఫీమేల్స్‌కి కంపల్సరీగా నెలసరి ఇష్యూస్ అయ్యి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే గర్భసంచి క్వాలిటీ తగ్గిపోయిందో,
ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ మీకు ఎక్కువవుతాయి. మేల్ దాంట్లో చూస్తే ఆటోమేటిక్‌గా మీకు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాబ్లమ్ అది ఉంటుందో, మీకు ఎరెక్షన్ అన్నది ఉండకపోవటం జరుగుతూ ఉంటది. లేదా క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్, క్వాలిటీ ఆఫ్ కౌంట్ 2 తగ్గిపోవటం వల్ల ఈ ఇబ్బంది పెరుగుతూ ఉంటది. చాలామంది ఈ యొక్క కారణాలు ఎందుకు అనంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు స్ట్రెస్ ఒకటి, ఒబేసిటీ ఒకటి, నైట్ లైఫ్ స్టైల్ అలవాటు పడటం ఒకటి, ఆహార నియమాలనేవి సరిగ్గా ఉండకపోవటం ఒకటి, జంక్ ఫుడ్డు. మేల్‌లో అయితే అధికంగా ఇంపాక్ట్ అయ్యే మెయిన్ రీజన్ ఒకటి స్మోకింగు. స్మోకింగ్ వల్ల కంపల్సరీగా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ పెరుగుతది. సో, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అన్నది జరుగుతది.